సో నిన్నటి సెషన్లో మనము జస్ట్ అన్ ఓవర్వ్యూ ఆన్ జీరా ప్రాసెస్ చూసాము. అండ్ దానికి అడిషనల్గా టెస్ట్ స్క్వాడ్ ఆర్ ఎల్స్ దానికే మనము ఈ జెఫర్ స్క్వాడ్ అన్నదాన్ని మనం నిన్న చూసాం. ఈ జెఫర్ స్క్వాడ్ ఏంటి అంటే జీరాకి టెస్ట్ కేసులు మేనేజ్మెంట్ చేయడానికి ఒక ప్లగిన్ అన్నమాట. అంటే విత్ ఇన్ ద జీరాలోనే మీరు టెస్ట్ కేసులు రాసేసుకోవచ్చు మీ కంప్లీట్ రిక్వైర్మెంట్స్ కి. అండ్ ఇక్కడ ఏం చెప్తుంది అంటే యూ మస్ట్ సెటప్ ఎ జెఫర్ స్క్వాడ్ టెస్ట్ ఇష్యూ టైప్ బిఫోర్ యూ కెన్ యూజ్ ఇట్ ఇన్ యువర్ ప్రాజెక్ట్. అంటే నీ జీరాలో ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి. ఒక బగ్ అని, ఒక టాస్క్ అని, ఒక ఎపిక్ అని, ఈ మూడు ఉన్నాయి. ఈ మూడిట్లో ఏది నువ్వు సెలెక్ట్ చేస్తే నీకు జెఫర్ లో టెస్ట్ కేసు క్రియేట్ అవ్వాలి అంటది. సో నేను ఎపిక్ వెళ్తాను. ఎపిక్ అన్నది నేను ఒక పట్టాన జీరాలో క్రియేట్ చేయను. సో మూవింగ్ ఏ హెడ్ దీని ఈ సెట్టింగ్ అయిపోయిన తర్వాత నేను ఈ జీరాలోకి వచ్చి క్రియేట్ లో కొట్టి ఇక్కడ ఎపిక్ అని కొట్టాను అనుకో, ఇట్ విల్ బి మై టెస్ట్ కేస్ మాట. ఇది నేను ఇక్కడ క్రియేట్ చేసుకున్న కాన్ఫిగరేషన్. ఇట్లా మనం కాన్ఫిగర్ చేసుకోవాలి. నాకు ఎపిక్ వద్దు సురేంద్ర, నేను టాస్క్ అన్నాను అనుకో, మీరు టాస్క్ క్రియేట్ చేస్తే ఆ టాస్క్ ఎప్పుడు క్రియేట్ చేసినా అది ఒక టెస్ట్ కేస్ అయిపోతుంది. సో ఇప్పుడు నేను ఎపిక్ పెట్టి నేను ఎనేబుల్ అని కొట్టా. ఓకే, ఎనేబుల్ కొట్టేస్తే ఇది అప్కమింగ్ గా చేసే ప్రతి యాక్టివిటీస్ కి కూడా ఇది ఎనేబుల్ అయిపోతుంది. గుడ్ ఎనఫ్ అంటే. సో ఇప్పుడు నేను డైరెక్ట్ ఇది జెఫర్ స్క్వాడ్ అన్న యాప్ లోకి వచ్చేసాను నేను. ఇదిగో ఇది జెఫర్ స్క్వాడ్, డిజేబుల్ జెఫర్ స్క్వాడ్ ఫర్ దిస్ ప్రాజెక్ట్. అంటే ఆల్రెడీ నీ జెఫర్ స్క్వాడ్ ఈ ప్రాజెక్ట్ కి ఎనేబుల్ అయిపోయింది, రైట్? ఇప్పుడు ఏం చేశాను అంటే ఇక్కడ నుంచి మళ్ళీ ఈ జెఫర్ స్క్వాడ్ ని క్లిక్ చేశాను. సో జెఫర్ స్క్వాడ్ ని క్లిక్ చేస్తే ఇదిగో దీనికి సంబంధించిన ఈ జెఫర్ స్క్వాడ్ యొక్క స్క్రీన్ వచ్చింది. ఓకే, దట్స్ ఫైన్. సో ఇది సెలెక్ట్ ద ఇష్యూ టైప్, నాకు ఇది అక్కర్లేదు. సో 1 సెకండ్. ఓకే, ఇది చేంజ్ చేయాలి అంటే ఇప్పుడు మన రిక్వైర్మెంట్ చేంజ్ చేయడం కాదు, మన యొక్క రిక్వైర్మెంట్ ఇంకా మూవింగ్ అహెడ్ ఫర్దర్ గా మన టెస్ట్ కేసులన్నీ క్రియేట్ చేయాలి. సో దీనికోసం ఫస్ట్ నేను ఏం చేస్తున్నాను అంటే క్రియేట్ కొట్టి ఈ ప్రాజెక్ట్ లోకి ఎపిక్ చూస్ చేసుకుంటున్నాను. ఎపిక్ లో మన టెస్ట్ కేసెస్కి వెళ్ళాలి. సో టెస్ట్ కేసెస్ లో ఇక్కడ ఏం చేస్తాను అంటే వెరిఫై లెబీ లాగిన్ విత్ వ్యాలిడ్ క్రెడెన్షియల్స్. సో లెబీ లాగిన్ విత్ వ్యాలిడ్ క్రెడెన్షియల్స్. దాని యొక్క డిస్క్రిప్షన్ ఏం రాద్దాము అనుకుంటున్నాను అంటే సమ్మరీ అండ్ సెన్స్ ఏంది అంటే కనుక ఇది టెస్ట్ కేస్ నేమ్ అండి. ఓకే, మీ ఎక్సెల్ ఫైల్లో టెస్ట్ కేస్ కి డిస్క్రిప్షన్ ఇస్తారు కదా, దాన్ని ఇక్కడ పెడతానండి. టెస్ట్ కేస్ డిస్క్రిప్షన్ సమ్మరీ. ఇక్కడ ఏం చేస్తామంటే ఇది ఏం చేస్తుంది అన్నది హై లెవెల్ ఓవర్వ్యూ రాస్తాం. ఓకే, ఇన్ దిస్ టెస్ట్ కేస్ we are going to verify the login functionality with the valid credentials. ఆ వ్యాలిడ్ క్రెడెన్షియల్స్ ఇచ్చి ఆ లాగిన్ ఫంక్షనాలిటీని నేను చెక్ చేస్తాను అని చెప్పి కిందకి మూవ్ చేసుకుని క్రియేట్ కొడతాను. ఇక్కడ క్రియేట్ చేసేటప్పుడు కొన్ని ఆప్షన్స్ ఉన్నాయండి, ఈ ఆప్షన్స్ మనం తర్వాత చూద్దాము. క్రియేట్ కొట్టిన వెంటనే ఇదిగో ఇది మీ టెస్ట్ వ్యూ అని కొడితే ఇదిగో ఆ టెస్ట్ ఇక్కడికి ఓపెన్ అయిందండి మీకు అల్టిమేట్ గా. ఇది మీ టెస్ట్, ఇదిగో నువ్వు క్రియేట్ చేసిన టెస్ట్ ఇట్లా ఉంటది అన్నమాట జెఫర్ లో. ఓకే, అండ్ ఈ టెస్ట్ కేస్ ఇట్లా ఉన్న తర్వాత ఇక్కడ చూడండి ఎగ్జిక్యూటివ్, యాడ్ టు టెస్ట్ సైకిల్, టెస్ట్ డీటెయిల్స్, టెస్ట్ ఎగ్జిక్యూషన్ కాలము, ఇలా చాలా పాయింట్స్ ఉన్నాయండి ఇక్కడ మనకి. ఇక్కడ దీని మీద మౌస్ ఓవర్ చేస్తే ఫస్ట్ దాని మీద యాక్షన్స్, టెస్ట్ డీటెయిల్స్, టెస్ట్ ఎగ్జిక్యూషన్. యాక్షన్స్ లోకి వెళ్ళామనుకోండి, ఓకే, ఆర్ ఎల్స్ ఇక్కడ డీటెయిల్స్ లోకి వెళ్ళామనుకోండి, ఇక్కడ మీ టెస్ట్ కి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వాలి. ఓకే, సో ఆ డీటెయిల్స్ అన్నది మనం మూవింగ్ హెడ్ చూద్దాం. అంటే ఇక్కడ టెస్ట్ యొక్క స్టెప్స్ అవన్నీ ఉంటాయి. అండ్ ఈ కిందన ఇక్కడ జెఫర్ స్క్వాడ్ క్లిక్ చేశాను అనుకో, ఇందులో టెస్ట్ కేసెస్. ఇప్పుడు మనం ఇందాక ఒక టెస్ట్ కేసు చూసుకున్నాము, జెఫర్ స్క్వాడ్ అన్న ఒక ఆప్షన్ ని క్లిక్ చేసి అక్కడ టెస్ట్ కేసెస్ లోకి వస్తున్నాం. ఈ జెఫర్ స్క్వాడ్ కి ఉన్న నువ్వు ప్రాజెక్ట్ లో ఎన్ని టెస్ట్ కేసులు అయితే క్రియేట్ చేసావో మొత్తం టెస్ట్ కేసుల లిస్ట్ అంతా ఇక్కడికి వస్తుంది అన్నమాట. ఇప్పటికి నేను ఒకటే టెస్ట్ కేసు క్రియేట్ చేశాను. సో దట్స్ ద రీజన్ నాకు ఇక్కడ ఒక సింగిల్ టెస్ట్ కేసు ఇక్కడికి వచ్చేసిందండి. ఓకే, అండ్ ఈ టెస్ట్ కేసుకి సంబంధించిన ఐడి, టెస్ట్ కేసు యొక్క సమ్మరీ ఏంటి, ఎవరు రిపోర్ట్ చేశారు, దాని యొక్క స్టేటస్ ఏంటి, ఇట్లా వచ్చిందండి.
అండ్ ఇక్కడ ఇంపోర్ట్ టెస్ట్ కేస్ అనే ఒక ఫంక్షనాలిటీ ఉన్నది. అంటే మన ఎక్సెల్ ఫైల్లో కనుక టెస్ట్ కేసెస్ ఉంటే నువ్వు ఇంపోర్ట్ చేసుకోవచ్చు. బట్ ఇంపోర్ట్ చేసుకోవడానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎక్సెల్ ఫైల్లో కాలమ్స్ ఉంటాయి కదా, జెఫర్ సపోర్ట్ చేసిన కాలంలో నువ్వు రాస్తేనే అది గుర్తిస్తుంది, లేకపోతే అది గుర్తించదు. ఇప్పుడు నేను చైనాకి వెళ్ళి తెలుగులో మాట్లాడితే వాళ్ళకి అర్థం కాదు కదా, అట్లాగే జెఫర్ లోకి కూడా దాని యొక్క ఎక్సెల్ టెంప్లెట్ ఉంటుంది. ఫస్ట్ మనం ఆ టెంప్లెట్ ని డౌన్లోడ్ చేసుకుని ఆ టెంప్లెట్ లో మనం టెస్ట్ కేసెస్ రాస్తే దెన్ ఇట్ విల్ రికగ్నైజ్ అండి. ఓకే, పర్ఫెక్ట్. అండ్ దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి సైకిల్స్. ఇక ఇక్కడ చూడండి, ఇంటిగ్రేషన్స్, ఏపీఐ కీస్ ఇవన్నీ అయిన తర్వాత దీని మీద సైకిల్ అండ్ సమ్మరీ. సైకిల్ ఇన్ ద సెన్స్ ఏంటి అంటే, ఒక జెఫర్ స్క్వాడ్ లో నువ్వు టెస్ట్ కేసెస్ క్రియేట్ చేయాలి అంటే ఒక బండ గుర్తు ఏంటి అంటే, ఫస్ట్ టెస్ట్ సైకిల్ ఉండాలి, దాని తర్వాత టెస్ట్ ఎగ్జిక్యూషన్ ఉండాలి, వాటికి టెస్ట్ కేసెస్ యాడ్ చేయాలి. ఇది దీని ప్రాసెస్, ఖచ్చితంగా ఇలాగే ఉండాలి. సో ఇప్పుడు ఈ సైకిల్ సమ్మరీలోకి వస్తే నీకంటూ ఎన్ని సైకిల్స్ ఉన్నాయి నీ ప్రాజెక్ట్ కి అన్న యొక్క డీటెయిల్స్ ఇక్కడ చూపిస్తుంది. అది చూపించిన తర్వాత దెన్ వీ హ్యావ్ టు క్రియేట్ అవర్ టెస్ట్ సైకిల్స్. బై డిఫాల్ట్ సైకిల్స్ ఉండవు కాబట్టి మనం ఒక టెస్ట్ సైకిల్ ని క్రియేట్ చేసుకోవాలి. ఓకే, ఇదేదో సమ్ లోడింగ్ ఇష్యూ ఉన్నది, ఇది లోడ్ అవ్వట్లేదు. బట్ ఈ టెస్ట్ కేసెస్ దగ్గరకు వచ్చి ఈ సైకిల్ కి వచ్చే మార్గం ఇంకోటి ఉన్నది. ఇప్పుడు మనం ఈ టెస్ట్ కేసుని ఇందాక క్రియేట్ చేసాం కదా, ఆ టెస్ట్ కేసును ఓపెన్ చేసి, ఆ టెస్ట్ కేసు ఓపెన్ చేసిన తర్వాత దాని కిందన టెస్ట్ సైకిల్స్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. యాడ్ టు టెస్ట్ సైకిల్ కొట్టి, ఇప్పుడు ఆల్రెడీ మన దగ్గర టెస్ట్ సైకిల్ ఏది లేదు, రైట్? మనం ఏ టెస్ట్ సైకిల్ చేయలేదు కాబట్టి అన్స్కెడ్యూల్డ్ వర్షన్, క్రియేట్ ఏ న్యూ సైకిల్. నా టెస్ట్ సైకిల్ యొక్క నేమ్ ఏంటి? స్మోక్ టెస్ట్. ఓకే, అండ్ ఈ స్మోక్ టెస్ట్ అని పెట్టి యాడ్ కొట్టానండి. అంతే, అయిపోయింది. అంటే ఒక టెస్ట్ కేసును నువ్వు క్రియేట్ చేసిన ప్రతిసారి ఒక టెస్ట్ సైకిల్ కి యాడ్ చేయడం అన్నది నీ యొక్క మ్యాండేటరీ జాబ్. ఇప్పుడు ఈ సైకిల్స్ దగ్గరికి వచ్చి ఒక్కసారి రిఫ్రెష్ చేసాం అనుకో, ఆల్రెడీ ఒక సైకిల్ క్రియేట్ చేసాం కదా, ఆ క్రియేట్ చేసిన సైకిల్ యొక్క డీటెయిల్స్ అన్నది ఈ సమ్మరీలోకి వస్తుంది. ఇది రావట్లేదు, ఏదో చిన్న ఇష్యూ ఉండడం వల్ల ఇది రావట్లేదు. బట్ యూజువల్లీ ఏంటి అంటే కనుక మనం ఎన్ని టెస్ట్ సైకిల్స్ అయితే క్రియేట్ చేసామో ఆ సైకిల్స్ యొక్క డీటెయిల్స్ ఇక్కడికి వచ్చేస్తాయి. ఓకే, అండ్ ఇక్కడ మీకు ఇంకొక పాయింట్ ఏంటి అంటే టెస్ట్ సమ్మరీ. మొన్నటి క్లాస్ లో నేను చెప్పేటప్పుడు ప్రతిరోజు మీ యొక్క ఎండింగ్ లో మీరు ఒక రిపోర్ట్ పంపిస్తారండి అని చెప్పేసి అన్నాం కదా, ఆ రిపోర్ట్ ఇక్కడ టెస్ట్ సమ్మరీలో మనకి కనిపిస్తుంది. బాబు, నువ్వు మొత్తం ఒక టెస్ట్ కేసు ఉంది, ఈ ఒక టెస్ట్ కేసు నువ్వు ఇంకా ఎగ్జిక్యూట్ చేయలేదు, ఎన్ని డిఫెక్ట్స్ ఉన్నాయి, మొత్తం ఆ డీటెయిల్స్ అంతా ఇక్కడే వచ్చేస్తుంది మీకు. దాని యొక్క A to Z ఫుల్ లెవెల్ ఆఫ్ డీటెయిల్స్ అన్నది మీకు మొత్తం ఇక్కడే వస్తుందండి. ఆ డీటెయిల్స్ మనం చూసుకుని ఇక్కడ నుంచి కాపీ చేసుకుని వర్డ్ డాక్యుమెంట్ లో పెట్టేసి ఆర్ఎల్స్ ఎక్సెల్ ఫైల్లో పెట్టేసి మన మేనేజర్లకి మెయిల్ పెడతాం. ఓకే, ఫైన్. ఇప్పుడు మీకు టెస్ట్ కేసెస్ అన్న దాంట్లోకి వెళ్తే కనుక ఇక్కడ మీకు లిస్ట్ ఆఫ్ టెస్ట్ కేసెస్ కనిపిస్తాయి. మీకు ఎన్ని టెస్ట్ కేసెస్ ఉన్నాయి, ఏదో ఇప్పటిదాకా నీకు ఒకటే టెస్ట్ కేసు ఉంది, ఆ టెస్ట్ కేసు మొత్తం ఇక్కడికి వచ్చేసింది. ఆ టెస్ట్ కేసు యొక్క ప్రయారిటీ మీకు చెప్పాను, టెస్ట్ కేసులకు ప్రయారిటీ పెట్టుకుంటాము అండి. దాని యొక్క స్టేటస్ ఏంటి? ఇప్పుడు ఈ టెస్ట్ కేసుని ఇట్లా క్లిక్ చేస్తే ఆ టెస్ట్ కేసు యొక్క డీటెయిల్స్ లోకి వెళ్తుంది. ఆ డీటెయిల్స్ లోకి వెళ్ళినప్పుడు ఇక్కడ మనం ప్రతి టెస్ట్ కి కూడా మనం కొన్ని యాక్టివిటీస్ ఇవ్వాలండి. మనం ఇచ్చే యాక్టివిటీస్ ఏంటి అంటే ఈ టెస్ట్ డీటెయిల్స్. ఇది ఎందుకో లోడ్ అవ్వట్లేదు యూజువల్ గా. ఈ టెస్ట్ డీటెయిల్స్ లోకి వచ్చేసరికి మనం ఏంటి అంటే టెస్ట్ కేసు కంటూ మనకి స్టెప్స్ ఉంటాయి కదా, ఆ ఒక్కొక్క స్టెప్ ని మనం ఇక్కడ పెడతాం. ఆ టెస్ట్ కి ఏ స్టెప్లు ఉన్నాయి ఏంటి ఆ డీటెయిల్స్ అన్ని ఇక్కడ మనం పంపిస్తాం ఆ స్టెప్స్ ని. సో మేబీ సమ్ లోడింగ్ ఇష్యూ ఉందేమో అనిపిస్తుంది నాకు. సో ఈ URL ని నేను కాపీ చేసి నా యొక్క రెగ్యులర్ బ్రౌజర్ లో నేను ట్రై చేస్తాను. 1 సెకండ్. సో ఇది నా డిఫాల్ట్ రెగ్యులర్ బ్రౌజర్. సో దీంట్లో నేను జస్ట్ ట్రై చేసి చూస్తా ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది. ఇక్కడ కూడా సేమ్ అదే ఇష్యూ ఉన్నదా అన్నది లెట్ మీ ట్రై. ఓకే, సో దీనికోసము నా యూజర్ నేమ్ పాస్వర్డ్ మళ్ళా పెడుతున్నాను. సో ఇప్పటిదాకా మనం చేసింది ఏం లేదు, ఒక టెస్ట్ కేసు క్రియేట్ చేసుకుని ఆ టెస్ట్ కేసుని ఒక సైకిల్ కి మ్యాప్ చేసాం.
సైకిల్ కి మ్యాప్ చేసిన తర్వాత టెస్ట్ కేసు మనం రాసే దాంట్లో మీరు స్టెప్స్ రాసేవారు కదా, ఆ స్టెప్స్ ఉంటాయి కదా, ఆ స్టెప్స్ ఇక్కడ ఎలాగ ఇవ్వాలి అన్నది ఒకటి మనం చెక్ చేసుకుంటాం. ఇది లోడ్ అయిన తర్వాత బోర్డ్ లో ఇదిగే ఇక్కడ జెఫర్ స్క్వాడ్ ఉంటుంది. ఈ జెఫర్ స్క్వాడ్ కొడితే దాని యొక్క డీటెయిల్స్ కి వెళ్తుంది. ఇక్కడ సైకిల్ సమ్మరీ అని కొడితే దాని యొక్క ఎన్ని సైకిల్స్ అయితే ఉన్నాయో ఆ సమ్మరీ స్క్రీన్ రావాలి యూజువల్ గా. ఇదిగోనండి ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ బ్రౌజర్ లో సైకిల్ సమ్మరీ వచ్చింది, వేరే బ్రౌజర్ లో అదంతా బ్లాంక్ స్క్రీన్ వస్తుంది. మీరు అబ్జర్వ్ చేస్తే అది డిఫరెన్స్ అంతే. ఇది టెస్ట్ సైకిల్ యొక్క సమ్మరీ మాట, ఇట్లా సమ్మరీ ఉంటది. అండ్ ఇప్పుడు మనం అన్నిటికంటే ముంగట టెస్ట్ కేసెస్ లోకి వెళ్తే, ఈ టెస్ట్ కేసెస్ నుంచి నేను అందులో ఏదో బ్రౌజర్ లో లోడింగ్ ఇష్యూ ఉండడం వల్ల మనకి సరిగ్గా రాట్లా. ఈ టెస్ట్ డీటెయిల్స్ లోకి వెళ్తానా. ఎందుకు డీటెయిల్స్ లోకి వెళ్తానా, నేను ఒక టెస్ట్ కేసు క్రియేట్ చేసిన వెంటనే ఆ టెస్ట్ కేసుకి నా స్టెప్స్ యాడ్ చేయాలి. ఇప్పుడు నా ఎక్సెల్ ఫైల్లో రాసిన ప్రతి దానికి స్టెప్స్ ఇస్తా కదా, అట్లాగే స్టెప్స్. సో ఇక్కడ ఈ యాక్షన్స్ లోకి టెస్ట్ స్టెప్స్, ఇది ఇక్కడ ఈ స్టెప్స్ లోడ్ అయింది. ఇగో ఈ ఫస్ట్ స్టెప్ ఏంది, ప్రీ కండిషన్ ఆల్రెడీ దీనికి ఓపెన్ ద బ్రౌజర్ ఉంటది కాబట్టి ఎంటర్ వ్యాలిడ్ యూజర్ నేమ్. యూజర్ నేమ్ ఏముందో ఇక్కడ ఇవ్వండి. దాని యొక్క రిజల్ట్ ఏంటి, యూజర్ షుడ్ బి ఏబుల్ టు ఎంటర్ యూజర్ నేమ్. అయిపోయింది. నెక్స్ట్ స్టెప్, ఓకే ఇక్కడ ఇంకొక స్టెప్ యాడ్ చేస్తున్నాను, యాడ్ ఏ స్టెప్. ఓకే ఇది అయిపోయింది కదా. అయిన తర్వాత ఎంటర్ వ్యాలిడ్ పాస్వర్డ్. మేబీ పాస్వర్డ్ ఇచ్చారండి, యూజర్ షుడ్ బి ఏబుల్ టు ఎంటర్ ద పాస్వర్డ్. అయిపోయింది, పాస్వర్డ్ కూడా రాసేసాను. అండ్ దెన్ నెక్స్ట్ దాని తర్వాత క్లిక్ ఆన్ లాగిన్ బటన్ అండ్ అబ్జర్వ్ ద స్క్రీన్. అబ్జర్వ్ ద స్క్రీన్. సో ఇక్కడ టెస్ట్ డేటా ఏమి ఉండదు. ఓకే సక్సెస్ఫుల్లీ లాగ్డ్ ఇన్ మెసేజ్ షుడ్ డిస్ప్లే. అయిపోయినాయండి. ఈ టెస్ట్ కేసుకి 3 స్టెప్లు అయిపోయింది. 3 స్టెప్లు రాసేసాను నేను. పర్ఫెక్ట్లీ డన్. ఐఎమ్ గుడ్ విత్ దీస్ స్టెప్స్. ఇప్పుడు మీ అందరూ చేయాల్సిన ఒక యాక్టివిటీ ఏంటి అంటే, ఈ జెఫర్ స్క్వాడ్ లో టెస్ట్ కేసెస్ మీరు చాలా అసైన్మెంట్స్ చేశారు కదా, ప్రతి దానికి కూడా టెస్ట్ కేసు క్రియేట్ చేయాలి. ఫస్ట్ ఏం చేయాలి, క్రియేట్ లోకి వచ్చి ఎపిక్ కొట్టి దాని యొక్క డిస్క్రిప్షన్ ఇచ్చేసి వెరిఫై, ఇదిగో ఇదే స్టెప్స్ ఇక్కడ మళ్ళా రాస్తున్నాను నేను, లెబీ లాగిన్ విత్ ఇన్వాలిడ్ పాస్వర్డ్ ఇచ్చేసి డైరెక్ట్ క్రియేట్ కొట్టా. డిస్క్రిప్షన్ కూడా మ్యాండేటరీ కాదు, క్రియేట్ కొట్టి దాన్ని ఇక్కడ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మన బ్రౌజర్ లో దాని డీటెయిల్స్ లోడ్ అవుతుంది. అది లోడ్ అవడానికి కొంత టైం పడుతుంది. కిందన మీకు స్టెప్స్ లోడ్ అవుతాయి. ఇక్కడికి వచ్చి స్టెప్స్ రాయండి. మొత్తం ఎన్ని స్టెప్స్ అయితే మీరు మాన్యువల్లీ రాశారు. సో దీనికి డిఫరెన్స్ ఏంటి అంటే, ఇంతకు ముంగట మనం ఎక్సెల్ ఫైల్లో రాసిన మొత్తం టెస్ట్ కేసెస్ అన్ని ఇప్పుడు జీరా జెఫర్ స్క్వాడ్ లో పెడుతున్నాం. అంతే, అంతకు మించి పెద్ద చేంజ్ ఏమీ లేదు. ఇలా ఈ టెస్ట్ కేసెస్ అన్ని ఇక్కడ రాయాలి. సో ఒక 10-20 టెస్ట్ కేసులు అవుతాయి కదా. సో ఇప్పుడు 2 టెస్ట్ కేసులు రాశాను నేను, మళ్ళీ 3వ టెస్ట్ కేసు నేను ఒక 4 టెస్ట్ కేసులు క్రియేట్ చేస్తాను నేను. ఓకే వెరిఫై లెబీ లాగిన్ విత్ ఎంటీ క్రెడెన్షియల్స్. మనకి తెలిసి ఇవన్నీ కాన్సెప్ట్ మనకి. సో ఎంటీ క్రెడెన్షియల్స్ తో ఒక టెస్ట్ కేసు రాసా. అండ్ వెరిఫై లెబీ లాగిన్ విత్ ఇన్వాలిడ్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ బోత్. ఈ 2 ఇన్వాలిడ్ ఉన్నప్పుడు ఇక్కడికి ఒక 4 టెస్ట్ కేసులు క్రియేట్ చేశా. అండ్ లాస్ట్ టెస్ట్ కేసు వెరిఫై లెబీ లాగిన్ విత్ స్పెషల్ క్యారెక్టర్స్. దీనికి కూడా పని చేయకూడదు. అయిపోయిందండి. నా టెస్ట్ కేసులు అన్ని నేను క్రియేట్ చేసేసుకున్న తర్వాత దెన్ ఐ విల్ గో టు జెఫర్ స్క్వాడ్. జెఫర్ స్క్వాడ్ లో టెస్ట్ కేసెస్ దగ్గరికి వస్తా. మొత్తం లిస్ట్ ఆఫ్ టెస్ట్ కేసులు వస్తాయి. ఇంతకు ముంగట మనం ఇదే పేజ్కి వచ్చినప్పుడు 1 కనిపించింది. మీకు అబ్జర్వ్ చేస్తే కనుక ఒకటే టెస్ట్ కేసు ఉండడం వల్ల ఇదిగో ఇప్పుడు నేను 5 టెస్ట్ కేసులు క్రియేట్ చేశా. ఇదిగో ఈ 5 టెస్ట్ కేసులు ఇక్కడే ఉన్నాయి నాకు. ఈ 5 టెస్ట్ కేసుల్ని సెలెక్ట్ ఆల్ చేస్తే కనుక నువ్వు ఏ యాక్టివిటీ అన్నా చేయొచ్చండి ఈ టెస్ట్ కేసెస్ మీద. ఈ టెస్ట్ కేసెస్ అన్ని ఎక్స్పోర్ట్ చేసుకుని ఎక్సెల్ ఫైల్లోకి రావచ్చు, లేదా ఈ బల్క్ ఆపరేషన్ లో నువ్వు డిలీట్ చేయొచ్చు ఈ టెస్ట్ కేసెస్ ని. వాట్ ఎవర్ ద ఆప్షన్ యూ వాంట్ యూ కెన్ డూ ఆల్ దోస్ థింగ్స్ మాట. బట్ ఈ సైకిల్ సమ్మరీలోకి వచ్చి ఇందాక మనం క్రియేట్ చేసిన టెస్ట్ కేసెస్ అన్ని ఇక్కడ ఒక సైకిల్ కి యాడ్ చేయాలి. టెస్ట్ సైకిల్ కి యాడ్ చేస్తేనే మూవింగ్ ఎహెడ్ మనం వాటిని యాడ్ చేయగలం. ఇదిగే ఇక్కడ ఇప్పుడు సైకిల్ ఉంది, స్మోక్ సైకిల్.
ఈ స్మోక్ సైకిల్ ఓపెన్ చేస్తే ఈ స్మోక్ సైకిల్ కి ఓన్లీ ఒకటే టెస్ట్ ఉంది. ఇక్కడ యాడ్ టెస్ట్ అన్న ఆప్షన్ ఉన్నది. సో యాడ్ టెస్ట్. ఇప్పుడు నీ యొక్క టెస్ట్ సర్చ్ చేయి. 22 ఐడి 22 నేను క్రియేట్ చేసినప్పుడు నోట్ డౌన్ చేసా, ఐడి నెంబర్ నోట్ చేసా. 23, 24 ఇది కూడా ఒక టెస్టే. 25 నేను మొత్తం 5 టెస్ట్లే చేసా. ఇట్లన్నిటిని తీసుకెళ్ళి యాడ్ చేసేసాను ఈ సైకిల్ కి. సో ఈ టెస్ట్ సైకిల్ కి ఈ టెస్ట్లన్నీ యాడ్ చేసేసాను నేను. ఓకే, అంటే ఒక సైకిల్లో ఈ 5 టెస్ట్లు యాడ్ అయి ఉంటాయి అన్నమాట. సో సైకిల్ వల్ల ఉపయోగం ఏంటి అంటే, ఇప్పుడు మన రిక్వైర్మెంట్స్ అన్నిటికి ఇది ఇప్పుడు ఎప్పుడు వస్తుంది అంటేనండి, ఈ సైకిల్ అన్న కాన్సెప్ట్ మీకు రిలీజ్ అన్న కాన్సెప్ట్ చెప్పాను కదా అజైల్ లో. రిలీజ్ ఎండింగ్ లో రిగ్రెషన్ టెస్టింగ్ అన్న ఒక యాక్టివిటీ చేస్తాం. ఆ రిగ్రెషన్ టెస్టింగ్ కి ఒక సైకిల్ క్రియేట్ చేసి అప్పటి వరకు క్రియేట్ చేసిన మొత్తం కంప్లీట్ టెస్ట్ కేసెస్ అన్ని కూడా వి విల్ యాడ్ దేర్. ఆర్ ఇంకొక రకమైన సైకిల్ ఎలా చేయొచ్చు అంటే, మనం ఎజైల్లో స్ప్రింట్స్ ఉంటాయి అన్నాం కదా. స్ప్రింట్ 1 కి ఒక టెస్ట్ సైకిల్ క్రియేట్ చేసి ఆ స్ప్రింట్ 1 లో మనం చేసిన ప్రతి టెస్ట్ ని ఆ సైకిల్లోకి మూవ్ చేస్తాం. సో దాట్ మీ స్ప్రింట్ 1 ఎండింగ్ లో ఈ సైకిల్లో ఉన్న టెస్ట్లు మాత్రమే ఎగ్జిక్యూట్ చేస్తాం. ఇప్పుడు మనం చూసిన ప్రాసెస్ ఇప్పటికి ఏం చేసాము అంటే, ఈ జెఫర్ స్క్వాడ్ లో ఫస్ట్ టెస్ట్ కేసెస్ క్రియేట్ చేసాం. సెకండ్ టెస్ట్ సైకిల్ క్రియేట్ చేసాం. నెక్స్ట్ యాడ్ టెస్ట్ కేసెస్ టు ద సైకిల్. ఈ సైకిల్ కి మనం ఈ టెస్ట్ కేసెస్ ని యాడ్ చేసేసామండి. ఈ 3 థింగ్స్ మనం చేసాం. టెస్ట్ కేసు, టెస్ట్ సైకిల్ అండ్ ఇది చేసాం. నెక్స్ట్ ఇదంతా కూడా క్రియేషన్ ప్రాసెస్. బట్ ఇక్కడ మనం చేసింది ఏంటి అంటే, మన రిక్వైర్మెంట్ కి ప్లస్ క్రియేట్ చేసిన టెస్ట్ కేస్ కి లింకప్ ఇవ్వలేదు మనం. రైట్, ఆ లింకప్ ఎలా ఇవ్వాలి టెస్ట్ కేసెస్ కి, అండ్ డెవలపర్ దగ్గర నుంచి మనకి కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత హౌ వి నీడ్ టు ఎగ్జిక్యూట్ ద టెస్ట్ కేసెస్ అన్నది మనం నెక్స్ట్ సెషన్ లో చూద్దామండి. ఓకే, గుడ్.